దేవుని నామానికి వందనాలు. మరి నూతన సంవత్సరంలో మరి మొదటి గురువారం ఇది. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించి మరి నేను గత సంవత్సరం డిసెంబర్లో మొదలుపెట్టాను ఈ వాక్యాలు చెప్పడం. ప్రార్థన టీవీలో వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం అంతా కాపాడారు. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు నన్ను ఆయన కొరకు ఆయనకి ఇష్టమైన పాత్రగా బోరగా వాడుకోవాలని ప్రార్థిస్తూ మరి మొదటి గురువారం యొక్క వాక్యాన్ని పంచుకుందాం అనుకున్నాం. అయితే ఇక్కడ మనం న్యూ ఇయర్లో మనం నేర్చుకున్నది ఏంటి? పాత సంవత్సరంలో నుంచి నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టినప్పుడు కొంత మార్పు అనేది, నూతన స్వభావము, నూతన సృష్టిగా దేవుడు మనం చేశాడు అని చెప్పేసి మనం గ్రహించాం. కాబట్టి నూతన స్వభావం ఉండాలి అంటే మనలో చాలా మార్పు అనేది తప్పకుండా రావాలి. మనం రూపాంతరం పొందాలి అన్న విషయాన్ని మనం బాగా క్రైస్తవులమైన మనము గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఇతరులకు, అన్యజనులకి మనకి తేడా ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనల్ని ప్రత్యేకించుకుంటాడు. ఎందుకు పనికిరాని అయోగ్యులమైన మనల్ని మరి ఆ ప్రత్యేకత మనం చూస్తాము. జనులు మనల్ని చూసేది, మనల్ని గురించి మనతో మాట్లాడే విధానం చూస్తుంటే అది మన ప్రత్యేకతను వాళ్ళు గ్రహించారు. ఈరోజు దేవుడు నన్ను అలా ప్రత్యేకించుకున్నాడని స్తుతి చెల్లించగలిగి ఉండాలి. కాబట్టి మనలో మార్పు అనేది ఉండాలి, రూపాంతరం పొందాలి. అందుకని ఈ వారం నేను యేసు ప్రభు రూపాంతరం కొండ మీద పొందిన రూపాంతరపు అనుభవాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వరకు ఉంది. నేను దాన్ని ఆధారంగా చేసుకుంటూ చదువుతాను. ఇక్కడ 28 నుంచి చదువుతున్నాను. ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆ కొండ ఏంటంటే మౌంట్ తాబోర్ అంటారు. పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు. ఆయన ఎంత బిజీగా ఉన్నా మనం ఆయన జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకోవాలి, మాదిరిగా బ్రతికేరు. ఎంత బిజీగా ఉన్నా ఆయన తండ్రి అయిన దేవునితో సమయాన్ని గడపడానికి కొండలు ఎక్కి ఎత్తైన ప్రదేశాలు, చుట్టూ ఏ సౌండ్, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన వెంబడించేసేవాళ్ళు. కాబట్టి ఆయన అలా పైకి వెళ్ళిపోయి అక్కడ దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఒక కొండ ఎక్కారు, తాబోరు కొండ ఎక్కారు. అక్కడ ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిసెను. చూడండి, 2 విషయాలు. ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రాలు తెల్లనివై దగ మెరుస్తున్నాయంట. ఈ శిష్యులు కొంచెం నిద్రమత్తులోని, ఎప్పుడు కూడా ఆ నిద్రమత్తులో అంటే అది ఒక మరీ వారికి పూర్తిగా తెలియకూడదని అది జరిగే విషయం అన్నమాట. అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. ఉంటే చూడండి ఇక్కడ, మరియు 2 పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. సో ఇక్కడ మన యేసు ప్రభు తండ్రి మాట వినేవాళ్ళు. ఇదిగో ఈ గొప్ప భక్తులు వాళ్ళతో మాట్లాడడానికి, ఆయన నెరవేర్చబో విషయాలు వారు చెప్పి ఆయన్ని ధైర్యపరచడానికి ఆయనలో ఒక రూపాంతరపు అనుభవాన్ని చూపించారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన వెళ్ళి అలాగా పరిశుద్ధులైన బిడ్డలతో మాట్లాడుకోవడం ఆ కొండ మీదకి వెళ్ళి, అప్పుడు ఆయన నిజ స్వరూపం, ఆయన మహిమ స్వరూపాన్ని ఈ యొక్క శిష్యులు చూశారు. తర్వాత పేతురును అతను కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మెలుకున్నప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. కాబట్టి ఎంత ఆశ్చర్యపోయారు.
అప్పుడు దాకా ఆయన మామూలు మానవుడిగా కనబడతా ఉన్నారు వాళ్ళకి. అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, కానీ మామూలుగా కనబడ్డారు. ఇక్కడ చూసేటప్పటికి ఆయన మహిమా స్వరూపంని ఈ యొక్క శిష్యులు చూసి ప్రభా ఇక్కడే ఉందాము అని చెప్తారు. కానీ తర్వాత ఏం జరిగిందో చూడండి. 34 అతడు ఇలా మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేరి. ఆ మేఘంలో ప్రవేశించారంట, వీళ్ళకి కనబడట్లేదు, గొప్ప వెలుగు కనబడుతుంది. అప్పుడు ఏమని వినబడిందంట వాళ్ళకి చూడండి, ఒక స్వరం వినబడింది, పరిశుద్ధాత్మ స్వరం. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుంచి పుట్టెను. సో దేవుడైన పరలోక దేవుడు చెప్తున్నారు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మామూలు వ్యక్తి కాదు. మీరు ఇంకా మామూలు వ్యక్తిగా ఆయన అనుకుంటున్నారు. ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయనైనా ఏది అస్సలైంది, సిలువు మీద ఆయన శ్రమలు పొంది, భయంకరమైన ఆ ఘోరమైన శ్రమను పొంది మరణించి మన కొరకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలి అర్పణగా పరలోక దేవుడు ఆయన సొంత కుమారుని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన కుమారుడు, ఆయన మాట వినుడి అనే ఒక శబ్దం మేఘంలో నుండి వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను. సో ఇది జరిగిన విషయం ఆ రూపాంతర కొండ మీద. అయితే ఇదే మాట ఆయన బాప్తిసం పొందినప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌరంలాగా వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని చెప్పారు. మరి దేవుడు మన గురించి ఎంత ఆనందిస్తున్నాడు. ఇక్కడేమో రెండోసారేమో ఈయన మాట వినుడి అని చెప్పారు. కాబట్టి అప్పటి రోజులు ప్రజలు మరి ఆయన మాట విన్నారా, నమ్మారా? ఆయన మెస్సియాని, రక్షకుడని చాలా కొద్దిమందే నమ్మారు, చాలామంది ఆయన నమ్మలేదు. కాబట్టి మనం కూడా ఈ రూపాంతరము మార్పు చెందకుండా సంవత్సరాలు గడిచిపోతుండగా మనం అలాగే మన ఆత్మీయ స్థితిలో కానీ దేవుని నమ్మే విషయంలో ఇంకా అలాగే ఉన్నామా అన్న విషయాన్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వాక్య భాగాన్ని మరి ఎన్నుకున్నాను. రూపాంతరం పొందాలి, మనలో మార్పు అనేది తప్పకుండా ఉండాలి, లేకపోతే వ్యర్థం అని చెప్పేసి మనం చాలా మార్పు పొందాలి. ఇంకా అదే జీవితాలని జీవిస్తూ అదే అలవాట్లతో మరి దేవునికి ఇష్టమైన విధంగా మనం బ్రతకడం అనేది చాలా తప్పు అని మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనకి నేను ఈ వాక్యాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ 93వ దావీదు కీర్తనలో ఆయన మహిమా స్వరూపం గురించి కొన్ని మాటలు చదువుకుందాం. 93:1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. చూసారా, ఆయన మహిమా ప్రభావాలనంట వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. చూసారా, ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు. ఆయన మహిమా స్వరూపుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆ రోజుల్లో ప్రజలు, ఇప్పటికీ మన వాక్యం చదువుతున్న మనము ఇంకా మనలో ఆయన మహిమా ప్రభావం గల దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించకపోతే మన జీవితాల్లో మనం చాలా నష్టపోతాము. ఎలాంటి వారమైనప్పటికీ ఆయన ప్రేమించే దేవుడు. ఎన్ని వాగ్దానాలు, నేనే చేసి ఉన్నాను, నేను మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటాను అని. అలాగా మనము ఆ లోబడిన వాళ్ళని ప్రజల వైపు ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నారంట. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, పాపిని ప్రేమిస్తున్నారు. ఆ పాపి కొరకే ఆయన బలియాగంగా తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. మరి ఆ మహిమా ప్రభావం గురించి మరి ఒక వాక్యం చూద్దాము. యెషయా 6:1-3. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన
అత్యున్నతమైన సింహాసమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరిక్కడ? యెషయా చూశారు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచిండ్రి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగుర్చుండెను. వారు, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరం వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమంతో నిండి ఉండెను. చూసారా, అంత మహిమగల దేవుడు. మరి మనం ఆయన సృష్టిని చూస్తే ఎంత గొప్పదో అక్కడ అర్థమవుతుంది. అంత గొప్ప సృష్టి ముందు మనం చిన్న స్పెక్కల్లాగా చిన్న వారమై ఉన్నాము. కానీ మనుషుడు చాలా గర్వంతో, ఈగోతో దేవుడికి లోబడనలకుండా ఉన్నారు అని చెప్పేసి ఆ దేవుని వాక్యంలో సృష్టి కూడా లోబడుతుందంట ఆయన మాటకి, మనుషులు మాత్రం లోబడట్లేదు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన మహిమ గల దేవుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అలాగే 104 దావీదు కీర్తన 3, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు. జలములలో ఆయన తన గదులు దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. ఇవన్నీ ఆయన సృష్టిని గురించి ఎలా చేశాడు, ఆ సృష్టి యొక్క మాటతో ఆయన సృష్టిని క్రియేట్ చేశారు, సృష్టించారు. కాబట్టి ఆయన మహిమ ప్రభావంలో అంత గొప్ప దేవుడై ఉన్నాడు అని మనం గ్రహించాలి. అలాగే దినవృత్తాంతముల గ్రంథము 29:11, యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించి కొనుచున్నావు. కాబట్టి యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఆయన గొప్ప దేవుడు, మహిమా ప్రభావం గల దేవుడు అని మనం గ్రహించాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3లో కూడా ఆయన మహిమను గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహనీయుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చెప్పేసి దేవుని వాక్యంలో ఆయన మహిమను గురించి రాయబడి ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ఆయన ఎంత మహిమ ప్రభావం గల దేవుడో మనం ఎన్నో వాక్యాలు చూస్తాము. ప్రకటన గ్రంథం 4, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలిపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములను పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కాబట్టి ఆయన మహిమ ప్రభావం గల దేవుడని కొన్ని వాక్యాలు మనం చూసాం. మరి ఇక్కడ ఆయన నరావతాడుగా వచ్చి పరిశుద్ధులైన అక్కడ మోషేతో ఏలియాతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. మరి యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు
ఆయన మీదకి దిగి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని చెప్పారు. మరి మన గురించి ఆయన ఏం చెప్తున్నారని మనం ఆలోచించుకోవాలి. మన గురించి ఆయన ఆనందిస్తున్నారా, దుఃఖపడుతున్నారా అన్నది కూడా మనం ఈ నూతన సంవత్సరంలో, ఇదిగో జనవరి మొదటి వారంలోనే ఉన్నాం కాబట్టి, మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే ఆయన త్వరలో రాబోచున్నాడు అని చెప్పేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ సందర్భంలో నేను ఒక సాక్ష్యాన్ని షేర్ చేయాలని అనుకున్నాను. ఇది నేను 2011లో ఇజ్రాయెల్ దేశాలు హోలీ ల్యాండ్కి వెళ్ళాను. వెళ్ళక ముందు నేను మా బంధువులు ఒక 8 మందితో కలిసి వెళ్ళాము. వెళ్ళక ముందు మేమందరం కూడా మరి దేవుని ప్రార్థించే బిడలం చాలా ప్రార్థనలు చేసుకుని, ఎందుకంటే అదొక తీర్థయాత్రలాగా వెళ్ళడం కాదు. మనం అక్కడ యేసు ప్రభు నడిచిన ప్రదేశాల్లో, ఆయన చేసిన అద్భుతాలు, చేసిన కార్యాలను చూసే ఆ ప్రదేశాల్లో మనం అడుగు పెట్టినప్పుడు, దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చినప్పుడు, ఇది నిజంగా అందరికీ రాదు. నేను చాలామంది విన్నాను, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉంటే క్యాన్సిల్ అవుతూ ఉంటుంది, వెళ్ళలేకపోతూ ఉంటారు. మేము అనుకున్నాము, వెంటనే బయలుదేరిపోవడానికి దేవుడు కృప చూపించాడు. సక్సెస్ఫుల్గా 100% ఫుల్ సాటిస్ఫాక్షన్తో మేము ఏ ఇబ్బంది లేకుండా చక్కగా తిరిగి వచ్చామన్నమాట. కాబట్టి ఎంతో ప్రార్థన పూర్వకంగా మేము బయలుదేరి వెళ్ళాము. ఆ ప్రార్థనలో మరి నేను చేసుకున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నేను ఆ ప్రదేశాల్లో నేను కూడా అడుగుపెట్టినప్పుడు నన్ను నీవు దర్శించాలి. నీవు ఏం మాట్లాడతావో, ఏం చేస్తావో, మరి నా జీవితంలో ఎలాంటి మార్పు, ఎలాంటి రూపాంతరపు మార్పు ఇస్తావో నాకు తెలియదు, కానీ నీవు నాతో మాట్లాడాలి, నీవు నాతో ఉండాలి, నన్ను దర్శించాలి అని చెప్పేసి చాలా ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మనలో మార్పు అనేది ఉండాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. అయితే దేవుడు నిజంగా ఆ ప్రార్థన ఆలకించారు. మొదటి రోజే నేను చాలా సిక్ అయిపోయాను. అప్పటికే నేను కొంచెం హెల్త్ బాగోలేని పరిస్థితిలో ఉన్నాను. అయితే నేను దిగలేను, వెళ్ళలేను అని అనుకుంటే వాళ్ళు నన్ను పడుకో అని అన్నారు బస్సులోనే. కానీ నేను అన్నాను, లేదు నేను వస్తానని. నేను వెళ్ళేటప్పటికి వీళ్ళంతా తిరిగి వచ్చేస్తాను. అక్కడ దేవుడు ఆ కొండ మీద, ఈ రూపాంతరపు కొండ మీదే పెట్టిన కాలు యొక్క ముద్ర, ఇంత పెద్ద ముద్ర, కాలు ముద్ర ఉండింది. వీళ్ళు వచ్చేస్తారు. అమ్మో ఇదేంటి అంటే ఇలా అని చెప్పగానే ఆ కాలు ముద్ర చూసి మోకరిచి దాని మీద నా 2 చేతులు పెట్టి, దేవా ప్రభా, నీ కాలు, ఇంత పెద్ద కాలు, బలమైన కాలు, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అన్నావు కదా. మరి ప్రభా, ఇదిగో నీ కాళ్ళలోని శక్తి నాకు పంపించి, నేను ఈ టూర్ 9 రోజులు ఉంటుంది, ఎక్కడ వచ్చిన పర్పస్ నేను ఫుల్ఫిల్ అవ్వాలి, ఎక్కడా నేను ఆగిపోకూడదు, అన్నీ చూడాలి అని ప్రార్థన చేసుకుంటే ఎంత అద్భుతం అంటే, దేవుడు నన్ను స్వస్థపరిచి నా కాళ్ళలోకి ఆయన శక్తినిచ్చి ఆ 9 రోజులు 11 రోజులు మొత్తం ఫస్ట్ నేను గైడ్తో పాటు నడుచుకుంటా ముందు వెళ్ళడానికి, చూడడానికి, ఆ బార్డర్స్ దాటడానికి అన్నీ కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. లేడీస్లో ఫస్ట్ ఉండేదాన్ని. అలాగా దేవుడు సహాయం చేసి అదొక గొప్ప అద్భుతం. ఇంకో చోట కూడా దేవుడు నన్ను దర్శించారు. అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనలన్నీ కూడా సఫలత ఇచ్చారు. ఇక దేవుడు నన్ను ఆత్మతో దర్శించాలని చేసుకున్న ప్రార్థన ప్రతిరోజు మేము ప్రోగ్రాం చూసుకుని మాకు ఇస్తారు. ఈరోజు ఇక్కడికి, ఆ రోజు అక్కడికి అని రాసి ఉంటుంది. ఇంకా 6 రోజులు అయిపోయింది అనుకుంటా, 7వ రోజు అనుకుంటా, తాబోరు కొండకి అని చెప్పినప్పుడు నేను ఎంతో ప్రార్థనతో మేము బయలుదేరాం. బస్సు వెళ్ళిపోయి అక్కడ తాబోరు కొండ దగ్గర ఆపేశారు. అది పెద్ద కొండ, ఇంకా పైకి మేము మినీ బస్సెస్లో వెళ్ళాలన్నమాట. అయితే నేను అక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటే నాలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఏంటో ఒక షివరింగ్ కింద, వణుకు కింద వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆ చిన్న బస్సు ఎక్కాక కూడా ఇక దేవుని ఆత్మ నాతో పనిచేస్తూ అలా వణుకుపోతా, ఏంటో నాకు చాలా మార్పుతో ఉంటే మక్కతో చెప్పాము, చూడు నా శరీరం చూడు ఎట్లా ఉందంటే ఇలా పట్టుకుంటే అవును అని అంది. ఇంకా నాకేంటంటే ఆత్మతో నింపబడ్డానికి మొదలైపోయిందన్నమాట.
నాకు అదే ఫస్ట్ అనుభవం. ఏంటి జరుగుతుంది అని అనుకుంటా తొందరగా వెళ్ళిపోయి ఆ తాబోరు కొండ దగ్గర ఉన్న ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆశతో ఉన్నప్పుడు ఇంకా గైడ్ ఏదో చెప్తా ఉన్నాడు. అక్కడ పైకి వెళ్ళాక కూడా నేను అన్నాను, నా 1 అవర్ టైం కావాలి అంటే, 1 అవర్ ఎవరమ్మా, ½ అవర్ మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని బల్ల ఆరాధన ఆ రోజు ఆదివారం వచ్చేసేయండి అని అన్నారు. ఇక వెంటనే వెళ్ళండి అనగానే పరుగున లోపలికి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఆ పై వరకు ఒక యేసు ప్రభు, ఏలియా, మోషే ఉన్న తాబోరు కొండల ఆ పిక్చర్ని చూసుకొని ఫోటో తీసుకున్నాను. అంతే మోకరిల్లాను. ఇంకా చూసుకోండి, దేవుని ఆత్మ నన్ను తాకింది. ఏంటో చాలా ఉత్సాహంతో మరి అరుపులతో కేకలతో ఆయన స్తుతిస్తున్నాను. అక్కడ వరకు తెలుసు. తర్వాత ఒక 20 నిమిషాలు నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. గొప్ప అనుభవం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఇంకంతా మర్చిపోయాను. అసలు ఆకాశాలు ఓపెన్ అయ్యి అక్కడి నుంచి నేను యేసు ప్రభువుని, ఏలియా, మోషేల్ని చూశాను. వాళ్ళ వెనక ఆ దూతలందరూ ఇలా తొంగి నాకేసి చూస్తున్నట్టు పరలోక సైన్య సమూహం దూతలందరినీ చూశాను. చాలా గొప్ప అనుభవం. ఇంకా స్తుతి చెల్లించేస్తున్నాను, ఆత్మలో స్తుతిస్తున్నాను, ఏడుస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని గురించి ఎంతో ఏడుస్తూ స్తుతి చెల్లిస్తూ మరి నిజంగా నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ గొప్ప పరలోక దర్శనంలో, పరిశుద్ధాత్మ దర్శనంలో నేను ఒక 20 నిమిషాలు ఉన్నాను. అలా ఉంటూ ఉన్నాను. ఇంకా అంతలోకి మా అక్క పక్క నుంచి ఇలా తట్టి అమ్మ అందరు వెళ్ళిపోయారమ్మా, రా అమ్మ వెళ్దాం, నీకోసం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు అవునా అని అప్పుడు గుర్తొచ్చింది ఎక్కడున్నామో నేను. సరే అని వెంటనే దేవానికి స్తోత్రం ప్రభా స్తోత్రం అని ముగించుకుని ప్రార్థన. ఇక అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ అప్పటికే వాళ్ళు అది చూశారు. నా అనుభవాన్ని కొంచెం అస్సలు నా మొహంలో తేజస్సు వెలుగు ఉందంట. ఎంత వాళ్ళందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. అంతలో బల్ల ఆరాధన, అది ప్రత్యేకమైన బల్ల ఆరాధనగా నేను ఆ రోజు బల్ల ఆరాధనలో పాల్గొని మరి తిరిగి మరి ఆ రోజంతా కూడా ఆ ఆత్మ తాకిడి, ఆ పరిశుద్ధాత్మ అనుభవం నాలో ఉండింది. ఆ రాత్రి ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, దేవా నీకు అస్సలు నా రుణం చెల్లించుకోలేను, ఇంత గొప్ప దర్శనం నాకు ఇచ్చావు, నువ్వు దర్శించినందుకు వందనాలు, మరి ఆ మహిమను చూపించావు, నాకు ఆ రూపాంతరపు అనుభవం నాలో కూడా జరిగించు ప్రభు అని ప్రార్థించుకున్నాను. అప్పటి నుంచి దేవుడు నన్ను ఆయన స్వరూపంలోకి మారుస్తూ ఇంకా మన జీవితం అంతా కూడా నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన రూపాంతరం చేస్తూ ఉన్నారు, నాలో మార్పులు తెస్తూ ఉన్నారు. మరి ఆ రూపాంతరం అనుభవం పొందాను నేను. మరి చాలా దేవునిలో ఆ పాత రోజులకి ఇప్పటికి చాలా తేడా ఉంది. దేవుని వాక్యం చదువుతుంటే పాత నిబంధన చదవబుద్ధి అయ్యేది కాదు. అలాంటిది పాత నిబంధన ఇప్పుడు బాగా అర్థమవుతుంది. హోలీ ల్యాండ్ వెళ్ళి వచ్చాక చక్కగా చదువుకుంటా అసలు ఆపబుద్ధి అవదు. ఆ మాధుర్యం, దేవుని వాక్యం చదవడంలో ఉన్న మాధుర్యం ఎలాంటిదంటే, రాత్రులు 11-11:30 అయిపోతుంటే అమ్మో టైం అయిపోతుందని మళ్ళీ ఆ టైం కేసి చూసుకుని బలవంతాన్న వాక్యం చదవడం ఆపడం అవుతుంది. అలాంటి దేవుని యొక్క ఆత్మ తాకిడి, ఆ పరిశుద్ధాత్మ ఏంటి, దేవుని శక్తి ఏంటి, దేవుని మహిమ ఏంటి అని రుచి చూసి తెలుసుకున్నాను. ఇంకా నేను అసలు ఆ అనుభవాలని నేను మర్చిపోలేను. కాబట్టి మనమందరం కూడా నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనము నూతనమైన సృష్టిగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైన విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అలా ప్రయత్నం చేద్దాము. మరి ఇంత గొప్ప అనుభవాన్ని దేవుడు ఆశ తీర్చాడు. దేవుడు దర్శించాలని కోరుకున్న ఆశ తీర్చారు. మరి ఎంతో సంతోషంగా చాలా శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన మార్పులతో మేము అసలు మా ట్రిప్లో 24 ఉండి ఎంతో బాగా అన్ని చూడడానికి, మరి అన్ని విషయాల్లో మేలు కలగడానికి దేవుడు సహాయం చేసి తిరిగి వచ్చాము. మరి ఇప్పుడు వాక్యం చదువుతుంటే ఎంత అర్థమవుతుందంటే అది చాలా ఆశ్చర్యం నాకు. అందుకనే దేవుడు నాకు అర్థమయ్యేటట్టు చేసిన తర్వాతే మరి ఈరోజు నేను ఇట్లా మీ ముందు నిలబడి
నేనేమి థియాలజీ చదవలేదు, ఏమీ లేదు. కానీ ప్రతి వాక్యం చదువుతుంటే దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చేసి మనకు బోధిస్తారు. అది నేను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరి 60వ సంవత్సరం నుంచి మరి ఇది అయ్యాక ఇంకా నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఎప్పుడూ కూడా పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, భర్త కోసం బ్రతికిన మనము కొంతన్నా సరే ఆత్మల్ని సంపాదించాలి, మార్పు తీసుకురావాలని చేస్తూ ఆ యొక్క ఆత్మల్ని దేవుని కొరకు తీసుకొని వచ్చే పనిలో నేను ఉంటున్నాను. మరి ఎన్ని అని లెక్క చెప్పకూడదు, కానీ దేవుడు నాకు ఆశ్చర్యంగా కొంతమందిని చూపిస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని దేవునిలోకి నడిపిస్తూ మరి బాప్తిస్మాల్లోకి నడిపించాను. నిజంగా ఆ అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో పెండ్లి విందు. మరి మొన్న ఈ ఆత్మల రక్షించిన ఆత్మలు ఇద్దరు చనిపోయారు. ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆవిడ చిన్న ఆవిడ. కానీ ఆవిడ ఒక అన్యురాలైన ఆవిడ కుటుంబంలో అందరినీ దేవునిలోకి నడిపించి, అసలు మారరు అనుకున్న వాళ్ళు నడిపించి దేవునిలోకి మరి దేవుని దగ్గర పిలుపు పొందుకుంది పోయిన సంవత్సరం. మరి ఇలాంటివి ఏంటంటే అది ఆనందమే, దుఃఖం ఉంటుంది, కానీ దేవునిలోకి నడిపించిన ఆత్మ చక్కగా దేవునితో సంతోషంగా ఉన్నారని మా ఆలోచన చాలా గొప్పది. కాబట్టి మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు కూడా తెలియచేసి దేవునిలోకి నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్ని ప్రార్థన. దేవా మా తండ్రి, ప్రభా, ఇదిగో తండ్రి, ఈ రూపాంతరం అనుభవం గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మేము ఒక నూతన సృష్టిగా తండ్రి మమ్మల్ని మార్చమని రూపాంతరపు అనుభవం మాకు ఒక్కొక్కరికి దయచేసి నీకు ఇష్టమైన బిడలుగా తండ్రి, నీ రాకడ వస్తే రాకడలు ఎత్తబడే బిడలుగా నాయన, అలాగే తండ్రి మా ఆయుష్ అంతా నీ కొరకు నమ్మకంగా బ్రతికి నాయన నీ పిలుపును, మంచి పిలుపును పొందుకోవడానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ వింటున్న బిడలందరితో కూడా నీవు ఉండి ఒక నూతన అనుభవాలతో ఈ నూతన సంవత్సరంలో ప్రయాణం చేయడానికి మాకందరికి తోడైండి సహాయం చేసి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్యపేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.